పోలీస్ డిపార్ట్మెంట్ కోసమే పనిచేశారు. గవర్నమెంట్ వాళ్ళ డిమాండ్స్కి ఒప్పుకుంటే కనుక మా నాన్న ఇంటికి తిరిగి వస్తారు. మన డిమాండ్స్ ఏవి ఒప్పుకోలేదు. ఈ అడవుల్లో పవర్ ఇలా ఉంటుంది. ఎక్కడ సెల్ ఫోన్ టవర్ ఏం ఓపెన్ చేస్తారు? పవర్ లేని చోటు కూడా సిగ్నల్ టవర్ ఉండాలనుకుంటుంది మా నెట్వర్క్. మీరు అనుకునే చోట్లు వేరు, ఈ అడవులు వేరు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంక రిస్క్ మీది. ఆ వీర్రాజుని పిలిపించండి. వీర్రాజు అని ఒకడున్నాడు, ఊరువాడు బాగా తెలుసు. తోడు తీసుకెళ్ళండి, ఎక్కువ డీప్ వెళ్ళకండి. థ్యాంక్ యూ సార్. మీ పని అయితే నేను సిమ్ తీసుకుంటా. ఈ ఫోన్తో చస్తున్నా. వీర్రాజు 3 రోజులు ఈ అడవి మొత్తం చుట్టించంటావా? అయిపోయి 3 రోజులండి. ఇక్కడే పుట్టానండి, ఇంతవరకు నేనే చుట్టలేకపోయాను. కష్టం అండి. పైగా రోడ్లు కూడా లేవండి, పడవలో వెళ్ళాలి. మనాడా నువ్వు కానించిందా? వీళ్ళందరూ బాయిలో కప్పలాంటి వాళ్ళండి. మీరు ఈ బాయిలో కలిసినంత వరకు ఇలాగే చూస్తుంటారు. పదండి. ఏంటండి ఇది? సిగ్నల్ టవర్ ఎక్కడ పెట్టచ్చో చూస్తున్నా. సార్ నేను ఇక్కడ సెల్ ఫోన్ టవర్ పెట్టాను. నాకు చదవచ్చు. ఎలా వచ్చావో అలానే వెళ్ళిపో. సార్ నేను ఇక్కడ సిగ్నల్ టవర్ పెట్టచ్చో లేదో రిపోర్ట్ రాయడానికి వచ్చాను. అయితే పెట్టలేమని రాయి. అలా రాయాలన్నా ఇక్కడ 2-3 రోజులు రిపోర్ట్ రాయాలి సార్, లేకపోతే నాకు జీతం కూడా ఎవరు. మూడు రోజుల తర్వాత నాకు కనిపించావో వెనక్కి వెళ్ళవు. ఏ వీర్రాజు, ఊరి పొలి మేరలే తిప్పు, అడవిలోకి తీసుకురాకు. అక్కడేమో పోలీసులు, ఇక్కడేమో వీళ్ళు. ఏంటి వీరాజ్ ఇది?
చివరికి దీన్ని కూడా చెక్ చేశారా? ఈ నాయనానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళండి పోలీసులు అన్నలు. వీళ్ళిద్దరి మధ్యలో కనిపించకుండా నలిగిపోయి భాగం అవుతుందండి, అది మనమేనండి. ఏమైనా నీలో మంచి ఫిలాసఫర్ అన్నాడా? జనాలుండే చోటు కదా, అన్నలుండే చోటుకి తీసుకెళ్ళి. అన్నలా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తారండి. కొంపదీసి మీరు పోలీస్ అయితే కాదు కదా? ఎందుకు అడుగుతున్నా అంటే, రేపు మా వాళ్ళు టవర్ పెడతాకు వచ్చి పొరపాటున నక్సలైట్ ఏరియాకి వెళ్ళిపోయారనుకో ప్రాబ్లం అయిపోతుంది. అదే మనం వాళ్ళ ఏరియాలు మార్చేసి అటేపు వెళ్ళొద్దన్నాం అనుకో, మా వాళ్ళు ఎవరు వెళ్ళరు. అప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు. తర్వాత నువ్వో సెల్ ఫోన్ కొనుక్కోవచ్చు. సరే రండి చూపిస్తాను. ఇదండి, ఇదే తీగకుండా ఇదంతా అన్నాల ప్రాంతం. ముందుకెళ్తే వెనక్కి రాం, ఇటు వెళ్తే వేరే వాళ్ళు కూడా చూసుకోవచ్చు. వెళ్దాం ఇటు. ఈ బ్రిడ్జిని చూసారా? అన్నలో ఒక బాంబు, పోలీసులో బాంబు వేసేసి దీనికి అడవి అని పేరు పెట్టేశారు. అసలు ఇది అడవే కాదండి. మాలకొండ, ఇది కూడా అన్నల ఏరియానే, రాసుకోండి. ఏం చేస్తున్నారండి? ఇది ఇరీడియం కోటెడ్ జీపీఎస్ మార్కర్. డేంజర్ జోన్ అని మన వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. నక్సలైట్, నక్సలైట్, ఎక్స్ నక్సలైట్ తిమ్మప్ప మనోడే సెల్టల్ నుంచి వచ్చాడంట. సెల్ ఫోన్ టవర్ ఏదో పెడతాడంట్లే. ఈ అడవిలో పులుల నుంచి పిట్టల వరకు అన్నీ మా వీర్రాజుకు తెలుసు, మీకు చూపిస్తాడు. ఇంకా మీకు తెలియకపోతే నాతో చెప్పండి. నువ్వు చూపించిన ఏరియాలన్నీ ఉన్నాయి చూడు ఇందులో. మనం తిరిగే ప్రాంతాలన్నీ ఉంటాయి ఇందులో. అవును. ఏంటండి ఇది? జీపీఎస్ సిస్టమ్ అని మనం పెట్టిన ఇరీడియం మార్కర్స్ అన్నీ చూపిస్తుంది. అలా ఎదురుకి వెళ్తే సమ్మకొండ, ఇదే చివరి ప్రాంతం అండి. ఇక గీసుకుంటారు కదా, గీసుకోండి. ఇంకా నా సర్వే అయిపోయినట్టే, పద. మీ ఊరు మనుషులేమో కానీ భోజనం మాత్రం పేరు పెడతలేదండి. ఇదిగో ఆ అన్నలు చూసా అంటున్నాడు. అన్నల్నే చూశారు, పోలీసులను చూడాలి మీరు. చూశాను. 6 నెలల క్రితం ఈ అడవిలోనే ఓ పోలీస్ ఆఫీసర్ చనిపోయారు.
ఆయన్ని చూశాను, ఆయన కూతుర్ని చూశాను. అన్నలకు లేరా కూతుళ్ళు అమ్మా నాన్నలు? మరి ఈ సమస్యకి పరిష్కారం? సమస్యకు పరిష్కారం సమస్యే. రిపోర్ట్ ఏం రాసావు? మీరు చెప్పినట్టే ఊరు పొలిమేరలోనే తిప్పానండి. రిపోర్ట్ ఏం రాసావు? ఏం రాయలేదు సార్. ఏం రాయకపోతే ఈ మార్కింగ్స్ ఏంటి? సర్వే చేసినట్టు చూపించాలి కదా సార్. ఇది నీ సెల్ సిగ్నల్కి డెత్ సిగ్నల్. ప్రజలకు పనికొచ్చే చేయండి అంటే సెల్ టవర్ అది ఇది అని వ్యాపారాలు చేస్తారా? ఇప్పటికిప్పుడు బయలుదేరితే నీ ప్రాణాలు మిగులుతాయి, లేకపోతే నీ సర్వే మాత్రమే మిగులుతుంది. ఓకే సార్. మీరు చేయాల్సింది చేసేసారు కదండి, వాళ్ళు ఏమనుకుంటేటండి? వీరాజ్, అబ్బాయి వద్దండి, మీరే ఉంచండి. వద్దండి, మీరే ఉంచండి, పర్లేదు. టోటల్ 74 GPS మార్కింగ్స్ పెట్టాను, అవన్నీ యాక్టివేట్ చేశాను. ఇవి ఇరిడియం మార్కింగ్స్. ఇలాంటివి నేను నెంబర్ ఆఫ్ ట్రీస్లో ప్లేస్ చేశాను. వాటిలో కొన్ని నాకు నక్సలైట్స్ ద్వారా తిరిగి వచ్చాయి. ఈ మార్కింగ్స్ ఏంటి? మోస్ట్లీ ఇవే చాలా యాక్టివ్ జోన్స్. ఈ యాక్టివ్ జోన్స్ నుంచే మన అటాక్ స్టార్ట్ చేయాలి. కొత్తూరు, లడ్డంగి, గంగవరం ఇవన్నీ ఎఫెక్టెడ్ ఏరియాస్. B2 65K/2 ల్యాండ్ మైన్ సస్పెక్టెడ్, సో బాంబ్ స్క్వాడ్ కంపల్సరీ. మొన్న ఇక్కడ 4 మైళ్ళు పేల్చారు, చూసినాడు. ల్యాండ్ మైన్ ట్రేస్డ్. ఇందేరు, రావల్పాడు ఇలాంటి సేఫ్ ఏరియాస్ నుంచే మన యాంటీ నక్సల్ స్క్వాడ్ అటాక్ చేస్తుంది. 65 G/10 మ్యాప్. A1 సెక్టర్ ఏరియా మన మెయిన్ టార్గెట్. మన అటాక్ కరెక్ట్గా జరిగితే అదే ఈ సమస్యకి పరిష్కారం.
ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు? ముక్కు మొహం తెలియని వాళ్ళందరినీ తీసుకువెళ్ళి అడవి మొత్తం చూపిస్తే ఇలాగే ఉంటుంది. వీర్రాజు ఎవరండి? అడివంతా తిరిగా, అడ్రస్ లేదు, పాలు లేదు. ఎక్కడి నుంచి వచ్చేస్తారా మీరందరూ మా బుర్రలు తినడానికి? ఆ పోస్ట్ మ్యాన్ కూడా తీసుకువెళ్ళి అడవి మొత్తం చూపించు. పోస్ట్ ఆఫీస్ ఎక్కడైనా పెడతారేమో కనుక్కుని అడవి మొత్తం చూపించు. తీసుకువెళ్ళు. నీ ఇష్టం వచ్చినట్టు కానీ ఈ అడవి బాగుపడడం నీకు ఇష్టం లేనట్టుగా ఉంది. మీరు చేయాల్సింది చేసేసారు కదండి, వాళ్ళు ఏమనుకుంటాడండి? అబ్బాయి వద్దండి, మీరే ఉంచండి. వద్దండి, మీరే ఉంచండి, పర్లేదు. ఓ వారం రోజులు అడవిలోకి వెళ్ళదు. ఎందుకండి? ఎందుకంటే బొమ్మ బోర్స్కి జరిగే యుద్ధంలో నీకేం కాకూడదు. అదేంటండి, ఇప్పుడు మీరు ఫిలాసఫర్ అయిపోయారు. నేను ఫిలాసఫర్ని కాను, నువ్వు అనుకునేవాడిని కాను. వీర్రాజు, ఒక పోలీస్ ఇన్ఫార్మర్గా నా జాబ్ నేను చేశాను. నిన్ను మోసం చేయాలని కాదు. నువ్వు అనుకుంటున్నట్టు జ్ఞానానికి మధ్య భాగంలోనే కాదు, ప్రతి వైపు సమస్యలుంటాయి. ఆ సమస్యల్లో బ్రతికే ప్రయత్నం చేస్తూ మీరు, ఆ సమస్యను మార్చే ప్రయత్నం చేస్తూ మేము కొత్త సమస్యను పుట్టిస్తున్నాం. మన తర్వాత వాళ్ళకైనా ఇలాంటి సమస్యలు ఉండకూడదు అనుకుంటున్నాను.